కల్వకుంట్ల కవిత కల్వకుంట్ల రమ్యారావు అడుగుజాడలో నడుస్తుంది. ఒకప్పుడు మీరు ఆయన సోదరుని కూతురుగా ఎప్పుడైతే మీరు కేసీఆర్ను విభేదించి బయటకు వచ్చి కాంగ్రెస్లో చేరిరో, సరే అది 10 సంవత్సరాలు అయిందా 12 సంవత్సరాలు అయిందా వాటి ఇప్పుడు కవిత కూడా అదే బాటలో నడవడానికి సిద్ధమవుతుంది. కవిత మీకు చెల్లెలు. సో మీరు ఖచ్చితంగా ఆమె తీసుకున్న నిర్ణయాన్ని అంటే అక్కడ కాంగ్రెస్ బలోపేతం అవుతుంది, మీకు అట్ ద సేమ్ టైం మీ బలగం పెరుగుతుంది, అక్కడ బలహీనం అయిపోతుంది బీఆర్ఎస్. ఇది స్వాగతించాల్సిన అంశమే కదా. మీరు ఎందుకు ఆమెకు మంత్రి పదవి వస్తే మీరు హ్యాపీగానే ఉంటారు కదా? లేదు శ్రీనివాస్ గారు, ఇప్పుడు అప్పుడు నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన పరిస్థితులు వేరు, ఇప్పుడు కవిత వస్తున్న పరిస్థితి వేరు. నేను ఎప్పుడైతే 2014లో ఎలక్షన్స్కు ముందే సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తాన్ని ప్రకటించగానే ఎన్నికల కంటే ముందే నేను కాంగ్రెస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది. అయినా కూడా తెలంగాణ ఇచ్చినా కూడా బీఆర్ఎస్ పార్టీని నమ్మి బీఆర్ఎస్కు ప్రజలు పట్టం కట్టి కాంగ్రెస్ అధికారంలో లేకపోయినా నేను కాంగ్రెస్ తోటి ఉన్నా, ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చినాం. కానీ కవిత అక్కడ అట్లా కాదు కదా, అక్కడ మొన్నటి వరకు అధికారంలో ఉంది కదా, ఇప్పుడు కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీనే కదా, అధికారంలో ఉంది కదా, అన్ని విధాలా మంచిగా ఉన్నాక ఇప్పుడు మరి నా బాటలో కవిత ఎక్కడ వచ్చినట్టు? నేను కాంగ్రెస్ కష్టకాలంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ తోటి ఉన్నా అండి, ఇప్పుడు బీఆర్ఎస్ కష్టకాలంలో ఉన్నప్పుడు తండ్రితోటి పార్టీతోటి ఉండాల్సిన కవిత ఈ రోజు కాంగ్రెస్ కి రావడం ఎందుకంటే, ఇప్పుడు కవిత వచ్చి మాకు ఒకటి అదనంగా ఒక గుదిబండ తప్ప ఏమయ్యేది ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ హార్డ్ కోర్ గా పనిచేసిన మహిళలు ఎంతో మంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నారండి. పార్టీని నమ్ముకొని పార్టీ అధికారంలోకి రావడానికి పాదయాత్రలు చేసిన వాళ్ళు ఉన్నారు, అన్ని రకాలుగా కష్టపడ్డ మహిళలు ఉన్నారు. మెయిన్ గా మహిళలదే మాట్లాడుతున్నా. కానీ ఇప్పుడు కవిత రాకుంటే మా ప్రభుత్వం పడిపోయేది లేదు, కవితతోటి మాకు అవసరము లేదు. మా పార్టీలో పనిచేసిన మా మహిళలకు ఫస్ట్ మాకు అందరికి కూడా మంచి అవకాశాలు రావాలి. కానీ ఇప్పుడు అసలు మీ మీడియా కానీ మరి వేరే పార్టీలు ఇది ఏం ఎత్తగడో మాకు అర్థం కావట్లేదు. కానీ ఇది ఒక రకంగా ఇది ఏం జరుగుతుందో కానీ కవితతోటి మాకు అవసరము లేదు. తెలంగాణలో కాంగ్రెస్ కూడా ఇప్పుడు కష్టాలలో ఉన్నది. ఏం లేదండి, మేము కష్టాలలో లేనే లేదు. మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో లేదు, మాకు అవసరం లేదండి. కవిత మద్దతు మాకేం అవసరం అండి? మాకు అవసరమే లేదు, మాకు మద్దతు అవసరం లేదు. కవిత మద్దతు మాకేం అవసరం అండి? కవిత ఎప్పుడు మద్దతు ఇవ్వాలండి? ఎప్పుడైతే టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు ఇప్పుడు ఏవైతే అన్ని అంశాలు మాట్లాడుతుందో అప్పుడు మాట్లాడాల్సింది ఉండే. అప్పుడు సొంత తండ్రి ముఖ్యమంత్రి కాబట్టి అప్పుడు అన్ని జయించాల్సింది ఉండే. ఇప్పుడు మా నాయకుడు కేసీఆర్ గారు పార్టీ మాది కాబట్టి, జాతీయ పార్టీ కాబట్టి కులగణనకు ఆదేశించగానే మేము రాష్ట్ర పార్టీ మేము ముందుకెళ్ళి చేయలేదా? మా ప్రభుత్వం చేయలేదా? మా పార్టీ చేయలేదా? మేము చేయట్లేదా? వాళ్ళు కూడా చేసుకోవాలి. కానీ ఆడధికారం పోగానే అయితే ఆ పార్టీ లేకుంటే ఈ పార్టీ ఇంకో పార్టీ ఏంది ఇదంతా? అంటే కవిత రావడాన్ని మీరు వ్యతిరేకిస్తున్నారంట, స్వాగతించరు ఎందుకండి? కవితతోటి మాకు ఏం అవసరం అండి? అవసరం లేదు కదా. మా పార్టీలో ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు కావచ్చు. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పనిచేసిన మహిళలు చాలా మంది మహిళలు ఉన్నాము. కవిత కంటే ఎక్కువ మాట్లాడే వాళ్ళు, కవిత కంటే గట్టిగా పనిచేసేటోళ్ళు అవకాశాలు రాక వాళ్ళు ఎలివేట్ అవ్వలేదు కావచ్చు. అక్కడ తండ్రి ముఖ్యమంత్రి కాబట్టి, అదొక రీజనల్ పార్టీ కాబట్టి కవిత ఎలివేట్ అయింది. ఇది ఒక జాతీయ పార్టీ కాబట్టి, జాతీయ పార్టీలో చాలా మంది ఉంటారు కాబట్టి అవకాశాలు కొందరికి ముందు వస్తాయి, కొందరికి వెనుకొస్తాయి, అంతే. ఇక్కడ చాలా మంచిగా పనిచేసే మహిళలు చాలా మంది ఉన్నారు. మాకు కవితతో ఏం అవసరం లేదండి. అంటే ఇప్పుడు కవిత చేసిన ఆరోపణలు బీజేపీలో బీఆర్ఎస్ విలీనం, ఇది నిజమేనా? తిహార్ జైల్లో మరి కేసీఆర్ కూడా తిహార్ జైలు పోయినప్పుడు కవితకు మద్దతు ఇచ్చిండు. హరీష్ రావు కేసీఆర్ ఎప్పుడు పోయిందండి తిహార్ జైలు? ఆయన పోలేదు, ఆమెకు మద్దతు ఇచ్చిండు. ఇప్పుడున్న విషయంలో నాన్న దేవుడు అన్నా కూడా కొంత దూరం పెట్టినట్టు తెలుస్తుంది. నిజంగా ఆయన మెంటాలిటీ ఎట్లుంటే కవిత విషయంలో కేసీఆర్ కన్న తండ్రిగా, అంటే మీరు బాగా దగ్గర నుంచి చూసారు కానీ చిన్నప్పటి నుంచి ఎట్లుంటుంది? కన్న కూతురైనా, కన్న కొడుకైనా, అల్లుడైనా, మీలాంటి వారైనా ఆయన ఎట్లుంటే కఠినంగా ఉంటాడా, ప్రేమగా ఉంటాడా? మరి ఇంతవరకు అయితే కవిత విషయంలో ఆయన ఏం మాట్లాడలేదు. దాని విషయంలో పార్టీ అయితే ఎవరు కూడా ఆమెకు పూర్తిగా మద్దతు ఇవ్వట్లేదు. ఎవరైతే మంచి అంటే ఆ పొలిటీషియన్స్ ఎవరైతే ఉన్నారో, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎమ్మెల్యేలు ఎవరు కూడా, పార్టీ కార్యకర్తలు కావచ్చు, గులాబీ కండవ కనిపిస్తలేదు. దాని మీనింగ్ ఏంటంటే పూర్తిగా మరి ఒక స్టేట్మెంట్ ఇవ్వచ్చుగా, కవితని నీది నువ్వు చూసుకో, అనవసరంగా మమ్మల్ని ఇబ్బందులు పెట్టకని చెప్పి కన్నతానికి ఒక స్టేట్మెంట్ ఇస్తే సరిపోతుంది. అట్లా ఎట్లా ఇస్తారండి? నీది నువ్వు చూసుకొని అంటే
ఇప్పుడు బీసీలకు కానీ ఎవరికైనా చెందాల్సిన వాటిని నువ్వు టికెట్ తీసుకున్నావు, ఓడిపోయి ఎమ్మెల్సీ తీసుకున్నావు, పార్టీల పోస్ట్ ఉంది, అన్ని రకాలుగా నువ్వు ఉన్నావు, మొత్తం 10 ఏళ్ళు ఆడిందాట పాడింది పాట అన్నట్టుగా నడిపించుకున్నారు. ఏం తక్కువైందని ఇప్పుడు మళ్ళీ కవిత వ్యాఖ్యల వల్ల, కవిత చేసే విధానాల వల్ల తండ్రి మళ్ళీ నువ్వు వెళ్ళిపో అని అంటే మళ్ళీ మీ మీడియా కానీ మళ్ళా విపక్ష పార్టీలు కానీ కూతుర్నే బయటకు పంపించేసిండు అని అనడానికి అసలు తప్పేముంది కాదండి. అసలు అవసరం ఏముంది? నేను కూతుర్నే, నేను అన్న కూతురును, నాకు అక్కడ ఇబ్బంది చేసిండ్రు, ఇబ్బంది జరిగింది కాబట్టి నాకు అక్కడ ఉండలేని పరిస్థితి కాబట్టి నేను కాంగ్రెస్కి వచ్చినా, నేను కాంగ్రెస్లో పనిచేసుకున్నా. కవితకు అక్కడ ఉండలేని పరిస్థితి, ఇబ్బందికరమైన పరిస్థితి అయితే మొన్నటి వరకు లేదు కదా. అంటే కవిత ఇప్పుడు ఆశించిన స్థానం రాకపోయేసరికి మళ్ళీ తన దారి తను చూసుకుంటా ఉంటుంది కావచ్చు. అంటే తను ఆశించిన స్థానం ఇస్తే అక్కడే ఉంటుంది కదా డెఫినెట్ గా. కేసీఆర్ పంపించినారు కాంగ్రెస్ లోకి. కేసీఆర్ ఎందుకు పంపిస్తారండి? కేసీఆర్ ఎందుకు పంపిస్తారండి కాంగ్రెస్ కి? కేసీఆర్ ఎందుకు పంపిస్తారు? కేసీఆర్ విలీనం చేస్తా అన్న కాంగ్రెస్ లో కేసీఆర్ గారు టిఆర్ఎస్ పార్టీని విలీనం చేస్తా అన్న రోజు అడ్డుకున్నది ఈ పిల్లలు కాదా? మరి అలాంటి కేసీఆర్ ఇప్పుడు కాంగ్రెస్ కు కూతురు ఎందుకు పంపిస్తాడండి? అంటే ఆమె బీజేపీని విభేదిస్తుంది, ఈ పార్టీలో ఉండలేదు, మరి కాంగ్రెస్ వైపు చూస్తుంది, ఈయనేం బయటికి చెప్పండి. కవితని ఎందుకు పంపిస్తాడండి? అక్కడ హరీష్ రావు లేడా పంపించాలనుకుంటే? కేసీఆర్ పంపించాలనుకుంటే ఎవరైనా అది మేనల్లుని ఇంట్లో చేసుకొని కూతురుని బయటకు పంపాలనుకుంటారా? అంటే ఇదంతా కుటుంబ వ్యవస్థ అంటారు తప్ప ఇది తెలంగాణ ప్రజల కోసం కాదంటారా? నేను కుటుంబ వ్యవస్థ తెలంగాణ ప్రజల కోసం కాదు అనట్లేదండి. నేనేమంటున్నా అంటే ఇప్పుడు తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ జెండాను నమ్ముకొని, ఆ వాదాన్ని నమ్ముకొని లక్షలాది మంది కార్యకర్తలు జెండా పట్టుకున్నోళ్ళను ఈరోజు వీళ్ళ చర్యల వల్ల ఏం సంకేతం ఇస్తున్నారు? ఏం కావాలి? ఆ పార్టీని నమ్ముకున్న వాళ్ళు ఏం కావాలి? వాళ్ళ పార్టీని నమ్ముకున్న వాళ్ళు ఎడబోతే మాకేంది కానీ చెప్తున్నాను. అంటే ఎంతసేపు మా కుర్చీ మా పీఠం ఇదేనా ఆలోచించేది? మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏం హామీలు ఇచ్చిండ్రు? వాటిని నెరవేర్చలేదు. మరి ఇప్పుడు విపక్షంలో ఉండైనా మొన్నటి వరకు మీరు 10 ఏళ్ళు పాలనలో ఉన్నారు కాబట్టి మరి మాకు సహకరించాలి కదా. అట్లా సహకరించారు అయిపోతుంది. రాష్ట్రాన్ని మిగులు రాష్ట్రంగా ఉన్నదాన్ని అప్పుల రాష్ట్రంగా చేసిపోతుంది, అప్పుల కుప్పలు చేసేస్తుంది. అడిగిన దానికి సమాధానం చెప్పారు రైతురి. మళ్ళీ ఇదైతే ఏమవుతుంది, అదైతే ఇది కూలుతైంది, అది వంగుతైంది అని అట్లా మాట్లాడతారు రైతురి. మీ ఇష్టం ఉన్నట్టు మాట్లాడుతుంది. మళ్ళీ బీసీలకు కులగణన చేస్తామని మేము మొదలు పెట్టంగానే మేమే బీసీల కోసం మేమే కొట్లాడుతున్నాం అనబట్టి, మహిళల కోసం మేమే కొట్లాడుతున్నాం అనబట్టి, ఇక అంటే కాంగ్రెస్ పార్టీ ఏది తీసుకుంటే అది మేమే చేసినాం, మేమే కొట్లాడినామని అనుడా. మరి వాళ్ళు చెప్పింది వాళ్ళు ఎందుకు చేయలేకపోయినరని నేను అడుగుతున్నా. వాళ్ళు చెప్పిన ఎన్నో ఉన్నాయి కదా, అవన్నీ ఎందుకు చేయలేకపోయినరు?